కథ మొదలవగానే కాస్సీ ఒక పార్టీలో కనిపిస్తుంది. ఆమెకు ఇష్టమైన అబ్బాయి గురించి తన ఫ్రెండ్ తో మాట్లాడుతుంటుంది. పార్టీ అయిపోయి వెళ్తుండగా తన క్రష్ అయిన బెన్ ఎదురుపడతాడు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఇంటికి చేరుకున్న కాస్సీ వాళ్ల నాన్న ఆలివర్ ని పలకరించి తన తమ్ముడు సామ్ కి గుడ్ నైట్ చెప్పి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఆమె సాకర్ ప్రాక్టీస్ కి వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ అంతా టీవీలో ఒక వింతైన గ్రహాంతర వస్తువు గురించి వస్తున్న న్యూస్ చూస్తుంటారు. సామ్ సడన్ గా బయటికి పరిగెత్తుతాడు. వాడి వెనకాలే మిగతా వాళ్లు కూడా వెళ్తారు. ఆకాశంలో ఒక పెద్ద క్రాఫ్ట్ ని చూసి అందరూ షాక్ అవుతారు. మొదటి 10 రోజులు ఆ ఏలియన్స్ ఎవరితోనూ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయలేదు. అనుకోకుండా ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని పనిచేయడం ఆగిపోతాయి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ కింద పడిపోయి కార్ల మీద క్రాష్ అవ్వడం చూస్తారు. ఇదంతా ఏలియన్స్ ప్లాన్ చేసిన ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ వల్ల జరిగింది. పవర్ మొత్తాన్ని కట్ చేయడానికి వాళ్లు ప్రయోగించిన మొదటి వేవ్ ఇది. ఆ తర్వాత కాస్సీ వాళ్ల నాన్న స్కూల్ దగ్గరికి వచ్చి ఆమెను పెకప్ చేసుకుంటాడు. అప్పుడు ఆమె బెన్ వైపు చూస్తూ బహుశా అతని చూడటం ఇదే లాస్ట్ టైం ఏమో అని భయపడుతుంది. కొన్నాళ్ల తర్వాత కాస్సీ సామ్ నీళ్లు పట్టుకుంటుండగా రెండవ వేవ్ ఒక పెద్ద భూకంపంలాగా వస్తుంది. చెట్లు విరిగిపడుతుంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరిగెత్తుతారు. వాళ్ల వెనకాలే ఒక పెద్ద నీటి గోడ లాంటి సునామీ దూసుకొస్తుంది. కాస్సీ ఎలాగోలా ఒక చెట్టు ఎక్కి తనను తన తమ్ముడిని కాపాడుకుంటుంది. ఈ సునామీల దెబ్బకు తీర ప్రాంతాల్లో ఉన్న సిటీలు ఐలాండ్స్ అన్నీ నాశనమైపోయాయి. ఆ రెండవ వేవ్ తర్వాత ఏలియన్స్ మూడవ వేవ్ లో భాగంగా మ్యూటేట్ అయిన ఏవియన్ ఫ్లూ వైరస్ ని వదులుతారు. దీనివల్ల సగం కంటే ఎక్కువ మంది జనాలు చనిపోతారు. కొన్నాళ్లు గడిచాక కాస్సీ కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లడానికి రెడీ అవుతుంది. వాళ్ల నాన్న కూడా ప్యాకింగ్ పూర్తి చేస్తాడు. ఆ ముగ్గురు ఇల్లు వదిలి ఒక డిస్ప్లేస్మెంట్ క్యాంప్ వైపు నడక మొదలుపెట్టి ఫైనల్ గా అక్కడికి చేరుకుంటారు. ఆ రోజు సాయంత్రం ఆలివర్ కాస్సీని పక్కకు తీసుకెళ్లి ఒక హ్యాండ్ గన్ చూపిస్తాడు. మనం సేఫ్ గానే ఉన్నాం కదా అని కాస్సీ అనుకుంటుంది. కానీ ఇక ముందు ఎక్కడా సేఫ్టీ ఉండదని ఆలివర్ ఆమెకు చెప్తాడు. సడన్ గా దుమ్ము రేపుకుంటూ మిలిటరీ ట్యాంక్స్ వస్తాయి. కర్నల్ వాష్ తన సోల్జర్స్ హెల్ప్ చేయడానికి వచ్చామని చెప్తాడు. ఆ మిలిటరీ వాళ్లు పెద్దవాళ్లని పిల్లలని విడదీస్తారు. పెద్దవాళ్లందరినీ ఒక మెస్ హాల్ కి తీసుకెళ్లి పిల్లల్ని మాత్రం బస్సుల్లో ఎక్కిస్తారు. క్యాంప్ డేంజర్ లో ఉందని ట్రాన్స్పోర్టేషన్ తక్కువగా ఉండటం వల్ల ముందు పిల్లల్ని సేవ్ చేయడానికి మిలిటరీ ప్రయారిటీ ఇస్తోందని అతను చెప్తాడు. ఆలివర్ ఆ కర్నల్ ని నమ్మి కాస్సీ సామ్లను బస్సు ఎక్కిస్తాడు. అప్పుడే సామ్ తన టెడ్డీ బేర్ మర్చిపోయానని అల్లరి చేస్తాడు. వాడు అస్సలు వినకపోవడంతో కాస్సీ దాన్ని తేవడానికి వెనక్కి వెళ్తుంది. ఆ బొమ్మ దొరికేలోపే బస్సులు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఆమె ఒక్కతే అక్కడ మిగిలిపోతుంది. ఇంకోవైపు 4వ వేవ్ మొదలైందని మిలిటరీ నమ్ముతోందని వాష్ ఆ పెద్దవాళ్లకు చెప్తాడు. ఏలియన్స్ తమ క్రాఫ్ట్ నుంచి కిందకి దిగి మనుషుల్లో కలిసిపోయారని, వాళ్లు మనుషుల బాడీలోకి దూరి కంట్రోల్ చేసే పవర్ తో ఉన్నారని అంటాడు. పిల్లల్లో అయితే ఆ ఏలియన్స్ ని కనిపెట్టగలమని, కాని పెద్దవాళ్లలో ఎవరు మనుషులో ఎవరు ఏలియన్సో కనిపెట్టడం కష్టమని వాష్ వివరిస్తాడు. మా పిల్లల పరిస్థితి ఏంటి అని అందరూ అడిగితే ఏలియన్స్ కి మనుషులకి తేడా తెలియట్లేదు కాబట్టి వాళ్లని ఒక సపరేట్ ఫెసిలిటీలో ఉంచుతామని చెప్తాడు. అదే టైం కి కాస్సీ ఆ హాల్ బయట కనిపిస్తుంది. కాని లోపల ఉన్న వాళ్ల నాన్న దూరం నుంచి సైగ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయి ఎక్కడైనా దాక్కోమని చెప్తాడు. ఇంతలో ఒకతను మమ్మల్ని వదిలేయండి అని ఆ సోల్జర్స్ మీద గొడవకు దిగుతాడు. అదంతా పెద్ద ఫైరింగ్ కి దారితీస్తుంది. అక్కడున్న పెద్దవాళ్లందరినీ సోల్జర్స్ కాల్చి చంపేస్తారు. కాస్సీ లోపలికి వెళ్లి చూసేసరికి వాళ్ల నాన్న ఆలివర్ కూడా చనిపోయి ఉంటాడు. గుండె పగిలిన కాస్సీ అక్కడున్న ఒక రైఫిల్ తీసుకుని అడవిలోకి పారిపోతుంది. ఆ తర్వాత పిల్లలంతా మిలిటరీ ఫెసిలిటీకి చేరుకుంటారు. వాళ్లందరికీ నంబర్లు ఇచ్చి వెయిట్ చేయమంటారు. వాళ్లు పిలిచిన మొదటి పేరు బెంది. అతన్ని బిల్డింగ్ లోపలికి తీసుకెళ్తారు. ఒక మిలిటరీ డాక్టర్ అతనికి టెస్టులు చేస్తుండగా సార్జెంట్ రెజ్నిక్ అతన్ని ఇంటర్వ్యూ చేస్తుంది. ముందు వచ్చిన వేవ్స్ లోనే తన ఫ్యామిలీ చనిపోయిందని బెన్ చెప్తాడు. ఆమె వాడి మెడలో ఒక ట్రాకింగ్ చిప్ వేస్తుంది. అసలు శత్రువు ఎవరో ఎలా ఉంటారో తెలియకుండా వాళ్లతో ఎలా పోరాడతాం అని బెన్ అడుగుతాడు. అప్పుడు రెజ్నిక్ అతన్ని ఇంకో రూమ్ కి తీసుకెళ్లి ఆ ఏలియన్స్ ని ఎలా గుర్తుపట్టాలో చూపిస్తుంది. అక్కడ సెన్సార్స్ కనెక్ట్ చేసి ఉన్న ఒక అబ్బాయిని చూపించి బెన్ కి ఒక స్పెషల్ వైజర్ ఇస్తుంది. అందులో చూస్తే ఆ అబ్బాయి లోపల ఒక పరాన్నజీవి లాంటి పారసైట్ ఉంటుంది. అది మనుషుల లోపల ఉంటూ వాళ్లని కంట్రోల్ చేస్తుంటుంది. ఆ పారసైట్ ని చంపాలంటే ఆ మనిషిని చంపేయడమే ఒకటే దారి అని చెప్తుంది. ఆ అబ్బాయి ప్రాణాలు తీయడానికి ఒక కంట్రోల్ ని బెన్ చేతికి ఇస్తుంది. బెన్ కొంచెం తటపటాయించినా చివరికి బటన్ నొక్కి వాడిని చంపేస్తాడు. ఇంకోవైపు కాస్సీ అడవిలోనే దాక్కుని ఎవరిని నమ్మకూడదని డిసైడ్ అవుతుంది. ఎలాగైనా మిలిటరీ బేస్ కి వెళ్లి తన తమ్ముడిని తీసుకురావడమే ఆమె టార్గెట్. ఆ తర్వాత నడుచుకుంటూ ఒక హైవే పైకి వస్తుంది. అక్కడంతా వదిలేసిన కార్లు ఉంటాయి. అక్కడ జరిగిన గొడవలు చూసి రీసెంట్ గానే అక్కడ జనాల్ని చంపేశారని అర్థం చేసుకుంటుంది. ఇంతలో ఆకాశంలో ఉన్న ఒక డ్రోన్ కాస్సీని చూసి ఆమె కాలు మీద కాలుస్తుంది. ఒక ట్రక్ కింద దాక్కున్న ఆమె ఎలాగైనా ఫైట్ చేసి బయటపడాలని అనుకుంటుంది. కానీ పాపం రక్తం పోవడం వల్ల స్పృహ తప్పి పడిపోతుంది. ఈ గ్యాప్ లో ఏలియన్స్ తో జరగబోయే యుద్ధానికి వాష్ ఆ పిల్లల్ని రెడీ చేస్తుంటాడు. ఏలియన్స్ తమ లాస్ట్ అటాక్ కి ప్లాన్ చేస్తున్నారని, అదే 5వ వేవ్ అని చెప్తాడు. ఆ వేవ్ లో ఏలియన్స్ గెలిస్తే ఇక మనుషులు అనేవాళ్లే ఉండరని చెప్తాడు. స్పృహ వచ్చిన కాస్సీకి తాను ఒక బెడ్ మీద ఉన్నానని, తన కాలికి ఎవరో కట్టు కట్టారని అర్థమవుతుంది. సడన్ గా మెట్లు ఎక్కుతూ ఎవరో వస్తుంటే మళ్లీ పడుకున్నట్లే యాక్ట్ చేస్తుంది. మరుసటి రోజు తన బ్యాగ్ లో గన్ వెతుక్కోవడానికి ట్రై చేస్తుంది. కానీ కాలిగాయం
పచ్చిగా ఉండటం వల్ల కింద పడిపోతుంది. అప్పుడే ఆ వ్యక్తి మళ్లీ వస్తుండటం విని సైలెంట్ గా వెళ్లి బెడ్ మీద పడుకుంటుంది. అతను లోపలికి వచ్చి నువ్వు మెలకువగానే ఉన్నావని నాకు తెలుసు అని చెప్తాడు. తన పేరు ఇవాన్ అని పరిచయం చేసుకుంటాడు. నేను ఎక్కడున్నాను అని కాస్సీ అడిగితే తను ఎలా కనిపించింది, తనని ఇంటికి ఎలా తీసుకొచ్చాడో చెప్తాడు. నా గన్ ఎక్కడుంది అని అడిగితే నువ్వు పడిపోయిన చోట నాకేం గన్ కనిపించలేదని అబద్ధం చెప్తాడు. సడన్ గా కాస్సీ కింద పడటం వల్ల కుట్లు ఆడిపోయి ఉంటాయని ఇవాన్ కి డాట్ వస్తుంది. చెక్ చేసి చూశాక ఆమెను ఎత్తుకుని బాత్రూమ్ కి తీసుకెళ్లి మళ్లీ క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేస్తాడు. అతను క్లీన్ చేస్తుండగా ఇక్కడి నుంచి మిలిటరీ బేస్ ఎంత దూరం అని కాస్సీ అడుగుతుంది. అతను దూరం చెప్తాడు. ఆ తర్వాత నీకు ఆ బేస్ తో పనేంటి అని ఇవాన్ అడిగితే కాస్సీ తన తమ్ముడు సామ్ గురించి మొత్తం చెప్తుంది. ఇటు బేస్ లో పిల్లలంతా పేకాట ఆడుకుంటుండగా రెజ్నిక్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి రింగర్ అని అందరికీ పరిచయం చేస్తుంది. ఆమెకు పడుకునే ప్లేస్ చూపిస్తుంది. తర్వాత ఇవాన్ బయట యార్డ్ లో ఉన్నప్పుడు కాస్సీ వాడి రూమ్ అంతా వెతికి తన గన్ ఎక్కడుందో కనిపెడుతుంది. దాన్ని తీసుకుని ఫాస్ట్ గా బ్యాగ్ ప్యాక్ చేసుకుని కుంటుకుంటూ ఇంటి బయటికి వస్తుంది. పొరపాటున కాస్సీ ఒక నాయిస్ ట్రాప్ ని తొక్కడంతో సౌండ్ వస్తుంది. వెంటనే ఇవాన్ పరిగెత్తుకొచ్చి ఆమె గన్ లాక్కుని కిందకి లాగి సైలెంట్ గా ఉండమని చెప్తాడు. అప్పుడే వాళ్ల పైనుంచి ఒక ఏలియన్ క్రాఫ్ట్ వెళ్తుంది. అందులో నుంచి ఒక స్కాట్ చెట్లలో ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతుంటాడు. నువ్వు ఎవరైనా శత్రువేమో అన్న అనుమానంతోనే గన్ విషయం దాచానని ఇవాన్ ఒప్పుకుంటాడు. ఆ స్కాట్ కూడా ఒక ఏలియన్ అని, డ్రోన్స్ తో పాటు మనుషుల్ని వెతికి చంపడమే వాడి పని అని కాస్సీకి చెప్తాడు. మిలిటరీ బేస్ లో రింగర్, బెన్ కలిసి ట్రైనింగ్ తీసుకుంటుంటారు. నేను గనక నిన్ను ఓడిస్తే నువ్వు మన టీం కి షూటింగ్ ఎలా చేయాలో నేర్పించాలి అని బెన్ ఛాలెంజ్ చేస్తాడు. సరే అన్న రింగర్ ఫస్ట్ రౌండ్ లో వాడిని ఈజీగా ఓడించేస్తుంది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల రెండవ రౌండ్ లో బెన్ ఆమెను అమాంతం కింద పడేసి గెలుస్తాడు. ఆ తర్వాత రింగర్ తన టీమ్ మేట్స్ కి గన్స్ ఎలా వాడాలో నేర్పిస్తుంటుంది. అప్పుడు రెజ్నిక్ అక్కడికి వచ్చి వాష్ పిలుస్తున్నాడు అని బెన్ కి చెప్తుంది. వాడు ఆమె వెనకాలే కమాండ్ సెంటర్ కి వెళ్తాడు. 5వ వేవ్ అటాక్ అఫీషియల్ గా మొదలైందని వాష్ బెన్ తో చెప్తాడు. మెడికల్ ల్యాబ్ లో వాడిన వైజర్ కి సంబంధించిన ఒక మొబైల్ వెర్షన్ ని వాష్ చూపిస్తాడు. దీన్ని పెట్టుకుంటే యుద్ధ భూమిలో ఏలియన్స్ ని ఈజీగా గుర్తుపట్టొచ్చు అంటాడు. మరుసటి రోజు ఫీల్డ్ లో ఈ వైజర్స్ ని టెస్ట్ చేయాలని వాష్ చెప్తాడు. అడవిలో కాస్సీ ఉదయాన్నే లేచి చూసేసరికి టెంట్ లో తను ఒక్కతే ఉంటుంది. ఇవాన్ కోసం వెతుక్కుంటూ వెళ్తే అతను నదిలో స్నానం చేస్తూ కనిపిస్తాడు. అతను చూడగానే ఆమె సిగ్గుపడి ఫాస్ట్ గా క్యాంప్ కి వచ్చేస్తుంది. ఇవాన్ వచ్చాక ఇద్దరు సర్దుకుని ట్రైన్ ట్రాక్స్ పట్టుకుని చీకటి పడేదాకా నడిచి ఒక సేఫ్ ప్లేస్ లో ఆగుతారు. కాస్సీ బ్యాండేజ్ మార్చడానికి ఇవాన్ హెల్ప్ చేస్తాడు. ఆమె అతనికి ముద్దు పెట్టి చేసిన హెల్ప్ కి థాంక్స్ చెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ స్క్వాడ్ అంతా టెస్టింగ్ లొకేషన్ కి వెళ్లడానికి హెలికాప్టర్ ఎక్కుతారు. అక్కడికి చేరుకున్నాక ఒక ఆఫీసర్ బెన్ని మీ మిషన్ ఏంటి అని అడుగుతుంది. శత్రువుల స్థావరాన్ని కనిపెట్టి వాళ్లని ఆపడమే మా పని అని వాడు చెప్తాడు. ఈ వైజర్స్ లో చూస్తే శత్రువులు గ్రీన్ కలర్ లో కనిపిస్తారని ఆమె గుర్తు చేస్తుంది. పని అవ్వగానే పికప్ కోసం సిగ్నల్ ఇవ్వమంటుంది. వాళ్లని అక్కడ దించేసి హెలికాప్టర్ వెళ్లిపోతుంది. వాళ్లు శత్రువుల ఏరియాలోకి ఎంటర్ అవుతారు. బెన్ వాళ్ల టీం ని ముందుకు తీసుకెళ్తుండగా వాళ్లలో ఒకరికి ముందు ఇద్దరు శత్రువులు కనిపిస్తారు. స్క్వాడ్ అలర్ట్ అయ్యేలోపే ఆ శత్రువులు వాళ్ల మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక తప్పించుకునే దారి లేక ఒక పాత బస్సు వెనకాల కవర్ తీసుకోమని బెన్ చెప్తాడు. ఫైరింగ్ ఎక్కువవడంతో ఒక టీమ్ మేట్ కి బుల్లెట్ తగులుతుంది. మనం ట్రాప్ లో ఇరుక్కుపోయామని అర్థం చేసుకున్న రింగర్ మిగతా వాళ్లు తప్పించుకోవడానికి తను శత్రువులను డైవర్ట్ చేస్తుంది. నా సిగ్నల్ కోసం వెయిట్ చేయండి, పరిగెత్తడానికి రెడీగా ఉండండి అని బెన్ తన టీం తో చెప్తాడు. రింగర్ పరిగెత్తండి అని అరవగానే వాళ్లు పరుగులు తీస్తారు. అప్పుడే ఆమె సెట్ చేసిన బస్సు పెద్ద సౌండ్ తో పేలిపోతుంది. ఆ స్క్వాడ్ అంతా కలిసి ఒక పాడుబడిన మాల్లోకి వెళ్లి అంతా సేఫ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక అక్కడ ఆగుతారు. రింగర్ కూడా వాళ్లతో కలిసిపోయి ఎక్కడో ఏదో తేడా కొడుతోందని తన డౌట్ ని బయటపెడుతుంది. భూకంపాలు సృష్టించే రేంజ్ ఉన్న ఏలియన్స్ చిన్న పిల్లల్ని చూసి ఎందుకు భయపడతారు అని లాజిక్ తీస్తుంది. ఇక మిలిటరీని వదిలేయాలని డిసైడ్ అయి తన మెడలో ఉన్న ట్రాకర్ ని పీకేస్తుంది. ఆమె అలా చేయగానే మిగతా వాళ్ల వైజర్స్ లో ఆమె ఒక ఏలియన్ లాగా కనిపిస్తుంది. అందరూ టెన్షన్ పడుతుంటే అసలేం జరుగుతుందో బెన్ కి స్ట్రైక్ అవుతుంది. వాడు కూడా తన ట్రాకర్ తీసేస్తాడు. అప్పుడు వాడు కూడా వాళ్లకి శత్రువులా కనిపిస్తాడు. అప్పుడు బెన్ వాళ్లతో నేను ఏలియన్ కాదు, ఇందాక మన మీద ఫైరింగ్ చేసిన వాళ్లు కూడా ఏలియన్స్ కారు అని చెప్తాడు. రెజ్నిక్ వాష్ మనకు ఇన్నాళ్లు అబద్ధాలు చెప్తూ వచ్చారు అని అంటాడు. వైజర్స్ లో గ్రీన్ కలర్ లో కనిపించేది నిజానికి ఏలియన్స్ కాదు, మనుషులే అని, ఈ వైజర్స్ ట్రాకర్స్ అంతా పెద్ద చీటింగ్ అని వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనుషులతోనే మనుషుల్ని చంపించగలమా లేదా అనేది చూడటానికే వాళ్లు ఈ టెస్ట్ పెట్టారని అంటాడు. మిగతా వాళ్లకు నమ్మకం కుదరకపోవడంతో ఆ మిలిటరీ వాళ్లే అసలైన ఏలియన్స్ అని, బతికున్న మనుషుల్ని చంపడానికి పిల్లల్ని వాడుకుంటున్నారని క్లారిటీ ఇస్తాడు. మనం 5వ వేవ్ తో పోరాడట్లేదు, మనమే ఆ 5వ వేవ్ అని బెన్ అంటాడు. అందరినీ వాళ్ల ట్రాకర్స్ తీసేయమని చెప్తాడు. సామ్ ని కాపాడటానికి తాను ఒక్కడినే బేస్ కి వెళ్తానని డిసైడ్ అవుతాడు. ఎవరికి డౌట్ రాకుండా తన కాలికి నిజంగానే బుల్లెట్ తగిలినట్టు కనిపించడానికి రింగర్ ని తనని కాల్చమని అడుగుతాడు. అదే టైంలో ఇవాన్, కాస్సీలను ఏలియన్ స్కౌట్స్ కనిపెడతారు. ఇవాన్ కారులో నుంచి బయటికి రాగానే నువ్వు నీకిచ్చిన ఏరియా దాటి వచ్చావు అని చెప్పి ఒకడు వాడి మీద కాలుస్తాడు. నిద్రలేచిన కాస్సీ ఇవాన్ ఆ ఇద్దరు వ్యక్తులతో ఫైట్ చేయడం చూస్తుంది. ఆమెను అక్కడి నుంచి పారిపోమని వాడు అరుస్తాడు. కాస్సీ గన్ తీసుకుని బుల్లెట్స్ కోసం వెతుకుతుండగా ఒక వింత చూస్తుంది. ఆ
ఆ ఇద్దరిలో ఒకడు ఆమెను వెంబడించి పట్టుకుంటాడు, కానీ ఇవాన్ వచ్చి కాపాడుతాడు. వాడు మామూలు మనిషికి మించిన బలంతో ఫైట్ చేసి వాడిని చంపేస్తాడు. ఇదంతా చూసి కాశీకి వాడి మీద డాట్ వచ్చి గన్ గురిపెడుతుంది. అప్పుడు ఇవాన్ అసలు నిజం చెప్తాడు. తాను సగం మనిషి సగం ఏలియన్ అని, ఎప్పటినుంచో భూమి మీద ఉంటున్న ఒక స్లీపర్ ఏజెంట్ అని ఒప్పుకుంటాడు. ఆ ఏలియన్ మదర్షిప్ రాగానే తనలో ఉన్న ఏలియన్ పవర్స్ యాక్టివేట్ అయ్యాయని చెప్తాడు. మీ ఫ్యామిలీని చంపింది నువ్వేనా అని కాశీ అడిగితే, కాదు వాళ్ళు ఫ్లూ వల్లే చనిపోయారని ఇవాన్ అంటాడు. ఏలియన్స్ కి ప్రేమ అంటే ఏంటో తెలియదని, కానీ నిన్ను చూశాకే నాకు ప్రేమ మీద నమ్మకం పుట్టిందని చెప్తాడు. ముందు నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నానని, ఇంకో స్కాట్ ని మీద కాల్చినప్పుడు వాడిని చంపి నిన్ను కాపాడానని అంటాడు. నీ వల్లే నాకు ప్రేమ మీద నమ్మకం ఏర్పడిందని చెప్తాడు. ఆ మిలిటరీ బేస్ వెనకాల ఉన్న అసలు నిజం ఆమెకు వివరిస్తాడు. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుండగా బేస్ లోపలికి వెళ్లేటప్పుడు గన్ తీసుకెళ్లొద్దని, తీసుకెళ్తే వాళ్లు నిన్ను చంపేస్తారని ఇవాన్ వార్నింగ్ ఇస్తాడు. నువ్వు గనక నా వెనకాల వస్తే కాల్చేస్తానని కాశీ వాడికి వార్నింగ్ ఇస్తుంది. ఇంకోవైపు బెన్ హెలికాప్టర్ లో బేస్ కి తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఒక స్కూల్ బస్సు ముందు కావాలనే కింద పడిపోయి కాశీ బేస్ లోపలికి ఎంటర్ అవుతుంది. అందరిలాగే ఆమెను కూడా రెజ్నిక్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ ఏలియన్ ప్రొసైడ్ ని చూపిస్తుండగా కాశీ రెజ్నిక్ మీద అటాక్ చేస్తుంది. ఇద్దరికి గట్టి ఫైట్ జరుగుతుంది. కానీ కాశీ ఆమెను చంపేసి తన మెడలో ఉన్న ట్రాకర్ ని తీసేస్తుంది. తన తమ్ముడి కోసం బేస్ అంతా వెతుకుతుంటుంది. అటు బెన్ కర్నల్ వాష్ తో మీటింగ్ లో ఉంటాడు. కానీ వాడి మైండ్ లో ఏం నడుస్తుందో కర్నల్ పసిగట్టేస్తాడు. నీకు ఏం తెలుసు అని అడిగితే, మీ గురించి అసలు నిజం నాకు తెలుసని బెన్ ధైర్యంగా చెప్తాడు. ఏలియన్స్ కి కావాల్సిన ఒక ప్లానెట్ ని ఆక్రమించుకోవడం తప్ప మనుషులు చేసిన తప్పు ఏం లేదని వాష్ అంటాడు. పైగా మనుషులు కూడా ఎప్పటినుంచో తమలో తాము ఒకరినొకరు చంపుకుంటూ ఇలాగే చేస్తున్నారని సెటైర్ వేస్తాడు. సడన్ గా ఒక ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చి రెజ్నిక్ తో పాటు ముగ్గురు గార్డ్స్ ని ఎవరో చంపేశారని రిపోర్ట్ చేస్తాడు. బేస్ లోపల ఎక్కడో పెద్ద బ్లాస్ట్ అయిన సౌండ్ వస్తుంది. వెంటనే పిల్లలందరినీ అక్కడి నుంచి పంపించేయమని, అటాక్ చేసిన వాళ్లని పట్టుకోమని వాష్ ఆర్డర్ వేస్తాడు. బెన్ అమాంతం తనని పట్టుకున్న సోల్జర్ మీద ఫైట్ చేసి వాడిని చంపేస్తాడు. తన ట్రాకర్ ని పీకేస్తాడు. అదే టైం కి కాశీ కారిడార్స్ లో పరిగెడుతుండగా ఇంకో బ్లాస్ట్ అవుతుంది. అటాక్ చేస్తున్నది ఎవరో తెలుసుకోవడానికి డ్రోన్స్ ని వాడమని వాష్ ఆర్డర్ ఇస్తాడు. కాశీ పరిగెత్తుకుంటూ వెళ్లి బెన్ ని ఢీకొడుతుంది. వెంటనే వాడి చేతిలో ఉన్న గన్ లాక్కుంటుంది. ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపడతారు. తను సామ్ కోసం వెతుకుతున్నానని ఆమె చెప్తుంది. అప్పుడు బెన్, ఈ మిలిటరీ వాళ్లు పిల్లల్ని ఏలియన్ ఆర్మీలా వాడుకుంటున్నారని, సామ్ ని కూడా యుద్ధంలోకి పంపించడానికి రెడీ అవుతున్నారని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాశీ వాడిని నమ్ముతుంది. ఇద్దరూ కలిసి సామ్ ని వెతకడానికి వెళ్తారు. ఇద్దరు సోల్జర్స్ వాళ్లను ఆపుతారు. కానీ ఇవాన్ ఎంట్రీ ఇచ్చి వాళ్లను వేసేస్తాడు. బాంబులు పెట్టింది తానేనని, పిల్లలతో ఉన్న ప్లేన్స్ వెళ్లిపోగానే ఈ బేస్ మొత్తాన్ని పేల్చేస్తానని ఇవాన్ వాళ్లకు చెప్తుంటాడు. ఇన్నాళ్లు అబద్ధం చెప్పినందుకు కాశీకి సారీ చెప్తాడు. కేవలం నీ కోసమే నేను నాలో ఉన్న మనిషి వైపు నిలబడ్డాను అని అంటాడు. వాళ్లు పిల్లలు ఉన్న లైన్స్ దగ్గరికి చేరుకుని అక్కడ ఎంతమంది ఉన్నారో చూసి షాక్ అవుతారు. ఇద్దరూ కలిసి ప్రతి లైన్ లోనూ సామ్ కోసం వెతుకుతారు. ఫైనల్ గా కాశీ సామ్ ని చూసి వాడి దగ్గరికి వెళ్తుంది. బెన్ వాళ్లకు ఎగ్జిట్ దారి చూపించి వాడి ట్రాకర్ తీసేసి అక్కడి నుంచి అందరూ తప్పించుకుంటారు. అదే టైంలో వాష్ కూడా బేస్ నుంచి బయలుదేరుతుంటాడు. బెన్ కాశీ పరిగెత్తడం చూసి హెలికాప్టర్ లో వాళ్లను వెంబడిస్తాడు. కానీ బేస్ పేలిపోయేలోపు వాళ్లను చంపడంలో ఫెయిల్ అవుతాడు. సడన్ గా రింగర్ మిగతా స్క్వాడ్ ఒక ట్రక్ లో వచ్చి వీళ్లందరినీ కాపాడతారు. బేస్ మంటల్లో కాలిపోతుండటం చూస్తూ కాశీ ఇవాన్ గురించి ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత ఆ స్క్వాడ్ అంతా సేఫ్ గా తప్పించుకుని రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ కి చేరుకోవడంతో కథ ముగుస్తుంది. Please like and subscribe.